ఈ వారం ఎలిమినేటెడ్ అసలు ఫుల్ షాక్ అన్నమాట. పోయిన వారం కన్నా కొంచెం అనిపించలేదు పెద్దగాలే కానీ, అంటే శ్రీజ విషయంలో అనిపించింది అంతే. కానీ ఈ వారం మామూలుగా లేదనమాట. అసలు టాప్ 5 కంటెస్టెంట్ ఈయన. అలాంటిది ముందే బయటకు వచ్చేస్తున్నారు 6th వీక్లోనే. సో ఎక్కడో ఉండాల్సింది అనవసరంగా తన గేమ్ చేతులారా పోగొట్టుకున్నాడా అనిపించింది. ఫస్ట్ అక్కడ బాండింగ్ ఉండాలి, లిమిట్లో ఉంటే బాగుండేది. అక్కడ ఇంకొకరు సపోర్ట్ లేకుండా అక్కడ ప్రయాణం మనం చేయలేము అసలు బిగ్ బాస్ హౌస్లో. ఉండాలి కానీ మరి అతి మించి ఉండవు. అతి వినయం దూర్త లక్షణం అని అంటారు కదా, అలాంటిది అనమాట ఇది. ఇంకోటి అంటే తాను తోగున ఒకవేళ తానే పడ్డాడంటే ఈయనే అనమాట. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, లేకపోతే కూతురు, ఇలాంటి బాండింగ్ పెట్టుకుంటే ఇలానే సో సీరియల్లో ఎలా అయితే ఎపిసోడ్ అయిపోతుందో అలానే అంత తొందరగా ముందుకు వచ్చేస్తారనమాట. స్ట్రాంగ్ ప్లేయరే, తన గేమ్ తను ఆడుతున్నాడు. అండ్ అన్ఫేర్ గేమ్స్ ఎక్కడా లేవు. సూపర్ మంచిగా ఆడితే మంచితనానికి పోయి అనవసరంగా ఇలా ముందే బయటకు వచ్చేసారేమో, ఒక టాప్ 5 దాకా ఉండేవాళ్ళేమో. ఇలా రిలేషన్షిప్ అనేది కదా, బాండింగ్స్ ఇలా పెట్టుకోకుండా ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే అసలు గేమ్ పాడైంది దివ్య రాకతోనే. గేమ్ చాలా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంతకుముందు బాగుండేది. ఈమె వచ్చిన తర్వాత ఈయన గేమ్ మీద కన్నా అవతల గేమ్ మీద ఫోకస్ ఎక్కువ పట్టేశారనమాట. అంటే దివ్య గేమ్ మీద, దివ్య ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఇదే తనుజగాన్ని వదిలేశారు. ఈమెని సపోర్ట్ చేయడం, ఈమెని కేర్ చేయడం, ఈమెని అంతే. దాని వల్లనే ఈయన ఇంత తొందరగా బయటకు వచ్చేసారు. ఇంకొకటి, అండ్ తనుజ గారు ఒక మాట, కూతురు ఓకే తన గేమ్ తను ఆడుకుంటుంది, ఈయన గేమ్ అంటే స్టాండ్ తీసుకునే విషయంలో స్టాండ్ తీసుకున్నారు. బట్ ఓవర్ థింకింగ్, ఓవర్ బాండింగ్, ఓవర్ నటించడం వలన ముందు వచ్చేసారేమో అనిపించింది. ఏదైనా సరే అంత త్వరగా రావడం అండ్ అన్ఫేర్ అనిపించింది. శ్రీజ ఎలానో ఈయన అలానే అనిపించింది. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, ఇంకొన్ని రోజులు ఉంటే నెక్స్ట్ వీక్ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే తన గేమ్ ఇంకేం ఇంప్రూవ్ చేసుకున్నాడేమో అని అనిపించింది. బట్ ఈయన గేమ్ పాడవడం వల్ల అండ్ తనుజ తప్పు కన్నా దివ్య తప్పు ఎక్కువ ఉందనమాట. ఎప్పుడు చూడు ఆ పిల్ల చుట్టూ తిరగడం వల్ల, అంటే ఆమెతో బాండింగ్, అన్న చెల్లి, ఆ బాండింగ్ వల్లనే వీళ్ళ గేమ్ పాడైంది. ఇంకా మహా అయితే నెక్స్ట్ వీకో నామినేషన్లు ఉంటే ఆ పిల్ల కూడా, దివ్య కూడా బయటకు వచ్చేస్తుంది. అంతకు మించి ఇక్కడ ఏం లేదనమాట. బాండింగ్ ఉండాలి, బట్ అతి మించకుండా ఉంటే బాగుండేదేమో. సో మొత్తానికి బర్నీ గారు అయితే ఈ వారం ముందే వచ్చేసారనమాట. సో అది ముచ్చట ఈరోజు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఫుల్ అండ్ అది మొత్తం చెప్తాను. ఇంకొంచెం చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అండ్ నేను వెళ్ళిపోవడం వల్ల ఎవరికి హ్యాపీ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా కంపల్సరీ చూసేయండి.